విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు మృత్యు బారిన పడ్డారు. మరో 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. నిప్పులు కొలిమి లాంటి పనిలో నిపుణులైన ఆ శ్రామికులు జరిగే ఘటనను ఊహించలేకపోయారు. దాదాపు 8 మంది కార్మికులు వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పర్యటనన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్న నేతలు వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సంఘటన జరిగిన అనంతరం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉదయం మంత్రి లోకేష్ సెవెన్ హిల్స్ ఆసుపత్రి అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుండి సెవెన్ హిల్స్ లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శిస్తారు. అనంతరం గాజువాక కిమ్స్ లో క్షతగాత్రులను పరామర్శిస్తారు. సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని ప్లాంట్ లో పరిశీలిస్తారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికే ఆరా తీసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదుపరి విచారణకు ఆదేశించారు.